చల్లగుండ లాటరు అవ్వ గౌడల లాటరు 11 రోజుల వాటి రీకం లేకుండా నడుస్తుంది. నువ్వు అక్కడ వండుకో బిడ్డ అని బిడ్డ కదలకిచ్చి ముందరకిచ్చి కన్న తల్లి ముందు అగిట్లా వండమమ్మా నీ ఆడి బిడ్డ నేను బతకనియదా బిడ్డో నా బిడ్డ నీ ఆడి బిడ్డ నిన్ను బతకనియదు ఊళ్ళే బిడ్డో నా బిడ్డ ఎవడైతే రాని ఏ బిడ్డో నా బిడ్డ నాకు ఏడతామంటే తీర్చలేదు ఎవరు తింటే వేస్తారా అమ్మటలో బుక్కినంత తింటారమ్మో పన్నులు వేసేస్తారు లంజే అవతల వాడికి అయిందని వల్ల ఎట్లా పడతా బిడ్డో నాకేమైంది పర్లేదు ఎడతాడు రోగం అవుతాను బిడ్డో శంకర భగవంతు ఏం చెప్తుంది బతుకని బిడ్డో దీపం చేయబట్టి బతుకు అంటే మీకు మదాలు వచ్చినాయి మనం వచ్చిందా దీనికి ఒక్కదానికి కావాలి నాది కాదు నీకు కాదు బిడ్డ నీ అవికి వచ్చింది నాకు మనం వచ్చింది అయ్యో అయ్యో నాకు ఇల్లు ఉన్నదా నాకు కిలవాడు ఉన్నదా పండడానికి పట్టే మంచం ఉన్నదా పడవటి అర్ర ఉన్నదా నువ్వు రాగా తెచ్చినావా అయితే మంచం కాదు వస్త్రాలున్నాయి పెట్టుకోని పూజలున్నాయి ఈ ఆటలో పండుకునే కర్మ నీకెందుకు పట్టిందమ్మా మీ అక్క కరుణదేవి నన్ను చూస్తే ఓర్తలేదు నన్ను చూస్తే అసలుకే సౌస్తలేదు నువ్వేం తెచ్చిందని లేపుదానా బుచ్చబదానా సూడు తెచ్చిందనవా తమిళ తెచ్చిందనవా పసుపు గుడ్డ తెచ్చిందనవా నీకెందుకే ఇంత బిర్రు అని నేను ఏ పని చేసినా కానీ అసలు నా పనే మెస్తలేదు నేను ఉండాలా భూమి మీద ఎవరు సావాలనా నేను బిడ్డను కొడతానంటే మోత నన్ను బట్టి చాలు నా బతుకు వాడవాడమ్మో మనం భూమి మీద ఎందుకు బతకాలి బిడ్డో నా బిడ్డ మనం బంగ్లా బయలు నీళ్ళ ట్యాంకుల దునికి సర్దాం బిడ్డో నేను రావనా మీ ఇంటికి నీ అద్దా నేను మనం వచ్చి చెప్తాను నీకు పెళ్ళం ఉన్నదా ఇంకా నీకు పెళ్ళం ఎందుకు దాంట్లో బాగా సిగ్గు లేకుంటారా ఇంట్లో నీకు పెళ్ళం ఉన్నది పిల్లలు దాదుకునే రీతి నీ దగ్గర లేదు పిల్లల దగ్గర రీతి ఉంది అదే భార్య అంటే దేవత అనుకోవాలి
భార్య అంటే కనుగుడ్డు లాంటి చేసుకున్న భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కనుగుడ్డుకు ఆపదొస్తే ఆదుకునేది కంటి రెప్ప అన్నారు నీకు కంటి రెప్ప ఇగురం తెలియదు కనుగుడ్డు తెలియదు నీకు పిల్ల కావాలా అక్క కావాలా సాగుకునేందుకు అక్క కావాలి చేసుకునేందుకు భార్య కావాలి నువ్వు అట్లా అంటారు కానీ నా బిడ్డ పని చేస్తే నీ అక్క అంటది ఏం తెచ్చిందని సోడు తెచ్చిందని తవిడ తెచ్చిందని పస గుడ్డ తెచ్చిందని వాళ్ళు ఏకిల్ ఇంకా మీ అక్క కానుకొని మాట్లాడితే నా బిడ్డ మొన్న జీట్ల ఉట్టి ఇంట్లో కొరికి మందికి పట్టుకుని గడ్డి మందు నా బిడ్డ చచ్చిపోతే నా కడుపు కాలినట్టు కదా సంభవ నీకు అక్క కావాలి కూడా అక్కే అనుకో భార్య అని ఎప్పటికెళ్ళారు ఇంత మాటలు ఎప్పుడు మాట్లాడదు కాబట్టి నీవేనమ్మ నా అక్క నాకు పెళ్లి చేయాల్సింది తమ్ముని పెళ్ళ ఉండదు అనుకుంటున్నా మొగళ్ళ కంచి మీద ఉండి ఇప్పటికప్పటికన్నరే నిన్న మాటలు కలిసి ఎప్పుడు మాట సేడు కాబట్టి భార్య మాట అత్త మాట ఏమనుకున్నాడు నా అక్క తమ్ముని పెళ్లి చేసింది తమ్ముని పిల్ల ఉండదు అనుకుంటుందా సంవత్సరం నా భార్య అది ఓ ఇంటికి ఇస్తే పోయేది అది చూడు అండుకొని గట్టి చేసుకునే నా భార్య తవిడ అండుకొని ఖరాబ్ చేసుకునే నా భార్య మా అక్కడి పోయింది అయ్యా ఇంట్లో రావాలనా రాని ఈ ఎద్దుబాటు ఏకమైతే దిల్లికాంత ఎవరేమో చేయగలరు దిల్లికాంత నా బిడ్డ నేను నా మగడు ముగ్గురావు ఏకమైతే ఢిల్లీ కాంత మందికేమో ఏడు బాయే ఢిల్లీ కాంత అయ్యా నువ్వు చెప్తే నువ్వు తన గది చేసుకుంటావని నా బాధ చెప్తాను ఏంటిది అది మీ అక్క ద్వారా నీతో చెప్తాను నువ్వు ఏదైనా గది చేసుకుంటే నా బిడ్డ ఎల్తి మనిషి అవుతుందని చెప్తలేనయ్యా ఏమిటి అది అత్త అంటే కన్న తల్లితోటి సమానం అల్లుడు అంటే కొడుకుతో సమానం అల్లుని మాట అంటే కన్ను కొడుకుని మాట అన్నట్టే నువ్వు అన్నది కచ్చరికాడు పోగానే నీ అక్క కర్ణావతి నీ వెనక మరలే అత్తాను ఎవరింటికి పోతుందో ఎవరింటికి పోతుందో నీ ఇలువ నీ ఇజ్జతి పోతుంది నీ ఊళ్ళే నీ పరువు పోతుంది ఏంటంటే నువ్వు ఈ ముచ్చట ఎప్పుడో చెప్పుతున్నా కానీ నువ్వు డబ్బులు ఏదన్నా మందో మాకు అంటే నా బిడ్డ ముందే పోతుందని చెప్తలేనయ్యా నేను నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పులు ఎవరన్నా లోకవా లోకం అనుకుంటా చెవులు చుట్టూ పడుతుంది నాకు బాధ అనిపిస్తుంది నాకు గిట్ట చేస్తానయ్యా నేను ఎంత ఏమో బిడ్డ బయటికి వెళ్ళకుండా ఏ వాడ ఏంది ఏ వీధి ఏంది రాని అక్క కావాలి అతను తమ్ముడే నా తమ్ముడు బుద్ధివంతుడైన నా తమ్ముడు చేసుకొని వచ్చా పెళ్లి చేసే రాజ్యమే నా తమ్ముడు ఆడుకుంటున్నావా తాను రానగలదేవి వాడకుంటూ తిరిగింది భవనాల ముందు చేరవద్దమ్మా తమ్ముడు మనసు మార్చిన మార్గం ఆ బిడ్డకి ఏమో తెలుసునమ్మా అయ్యో తమ్ముడా నీకు నాకు బాసి ఎన్నేళ్ళ పొద్దుయిందిరా ఇంతెళ్ళేవి నేను గుర్తుపట్టకుండా నేను ఏర్పడకుండా ఇన్నా తమ్ముడా నీ చెబుతున్నావు కాదురా అక్కడే తమ్ముడా అక్క కాదు నువ్వు అడ్డు లంజం ఉండవు వాళ్ళ ఇంటి మీద ఉండి ఎగిలెత్త నా పెళ్ళ కొలుపు కొలుతున్నా వాటిని ఆనాడు పెళ్లి చేసినాడు సోడు తెచ్చినవా తవిడ తెచ్చినవా పసుపు తెచ్చిన గుడ్డ తెచ్చినవా అన్నమాట సోడు అండుకొని గట్టి చేసుకున్న నా భార్య తవిడ అండుకొని కలవ చేసుకున్న నా భార్య ఓ ఇంటికిద్ద పోయేదానివి ఇంటి మీద ఉండి
మొగల్లాగా ఇంటి మీద ఉన్న పిల్లలు పోతా దొంగ ఏ భగవంత అన్న వెళ్ళదు నాయన దానికి కాలం గిట్ల అవుతాయి కాలం కథ అవుతుంది కథ తీసుకుంటాం అవుతుంది తమ్ముడా ఎంత మాట అన్నావురా అక్క కాదు కట్ట వినలేజం ఉంటాను కట్టుకున్న భార్య తిట్టేట్టు కాని మాట అన్నావు ఇంట్లోకి రావద్దు ఇంటికి వెళ్ళిపోమన్నావు నీ ఎవరుండే పడిగే తమ్మి నా తమ్ముడు ఎవరిల్లా పండి పోతరా నా తమ్ముడా మనకొక్క అక్క ఉంటే నా తమ్ముడు బాబగారు బావ అక్కడ చంపే తమ్ముడా ఎవరింటికి వెళ్ళిపోతే నాకు ఎవరు మెరుగురా నిన్నెత్తుకొని తమ్మి నా తమ్ముడు రాత్రి వేళ తమ్ముడా పాపకారి బావ నన్ను చంపుతారంటే సత్యనాక శవాన్ని వదిలిపెట్టి తమ్ముడా అక్కడ దానం చేయకుండా అపరాత్రి లేచి నేను ఇంటికి తర్వాత ఉంటే వస్తాంటే తమ్ముడు నువ్వు పాన కొరకు ముసలాడి గాని ఎడుతాంటే నా తమ్ముడు ఏడు పెట్టాగలను తమ్ముడా నేను కనకున్నా పెంచకున్నా నా తమ్ముడు తమ్ముడా నేను కనకున్నా కన్న తల్లి కదా తమ్ముడా నీ ఏడు బాగలని నా సనబాయి వీధి తమ్ముడా నీ అంకిన పెట్టుకోరు తమ్ముడా నా తమ్ముడు ఊరెళ్ళేదాకా తమ్మి నా తమ్ముడా చదువుల తల్లు తమ్ముడా ఊరెళ్ళేదాకా నీ ఏడు పని చేసుకోరు తమ్ముడు కుట్టే తేలు తెలవకుండా కంటే బాగా తెలవకుండా తమ్ముడా కొట్టే దొంగ తెలవకుంటారా గజరా నా తమ్ముడు పుచ్చగల్ల పోరి విధమురా నా తమ్ముడా పట్టుకొని అన్నోడు కదిలి తమ్ముడు తమ్ముడా నిన్ను కాదుకున్నారా ఐదిల్లా పొంటి నా తమ్ముడా కానిల్లా పొంటి నా తమ్ముడు తమ్ముడా నీ అత్తనొక్క మాట లేదు నీ భార్య ఒక్క మాట లేదు తమ్ముడా తమ్ముడా నీ భార్యని తులవారు మీద కూర్చుండబెట్టుకో నీ అత్త మనసు లక్షణంగా ఆదుకో తమ్ముడా తోడబుట్టిన అక్కడికి కొట్టుకుంటారా అవలాల వాడ కూర్చో నువ్వు కట్టెందుకు కావాలయ్యా ఇక్కడ కూర్చో బిడ్డ ఆడ కూర్చో బతుకు జడ కర్ణి బుద్ధి లేదా నీకు సిగ్గు లేదా నీకు వాళ్ళంజే తోడబుట్టిన తమ్ముడు ఇల్లెలో కొట్టినాక నీ బతుకు జడాల అంజే బాయిల పడుతుందా సత్యం లంజే సిర్రబడి సత్యం వాళ్ళంజే అంజే ಹೇಗ್ಲೇತ್ತನ ಬಿಟ್ಟ ಕೊಲ್ತಾವಲ್ಲ ಅಂಜೆ చికెన్ అంజే మళ్ళత్తాను సామాన్ అను ఎల్లు అన్నానమ్మా అంజే బాయిలవాడి సాగు శరబడి సాగు ఏ చెట్టు కన్నా ఉరేసుకుంటేంది ఈ బతుకు ఏడా నా బిడ్డ ఇంట్లో ఉండి నా బిడ్డ కొలుపు కొలుతావు అంజే మళ్ళా ఇటు వచ్చినావు అనుకో అంజే మా ఇట్లా కలిపి అట్టికాలు ఇస్తారు అంజే నా తోకల మాట పోతే ఇంకోటి చేయించుకుంటా మావాడే సత్యం సిగ్గనిపిస్తుంది అన్న అడివే దుకాణం గురికి 5 కొనుక్కుంటు ఉన్నోళ్ళమే నలుగురం అయితే 5 గుడ్లు ఏంటి
నీకోటి అల్లుకోటి 3 గుడ్లు నాకు అందుకని మొత్తం అవన్నీ నువ్వు నా తోకాయ నాలుగు అవుల గాడిద దొరసాన్ని అయితే ఇక అయ్యో పరంగమా ఎంత అపరాధనైపోతేనమ్మా తమ్ముడా రారదాసేనా తమ్మి చిన్ననాటి బ్రహ్మానురా తమ్ముడా రక్తసేనా చిన్ననాటి బ్రహ్మను మనిషిపోయిన తమ్ముడా కన్నా ప్రేమాలు తమ్మి నువ్వు ప్రేమలెట్లా మర్చివేరా నూటి అక్కలు ఇవ్వాలి తమ్ముడా కన్నా మాట మర్చిపోయిన అక్కగారు అంటే నంజముండన్నవురా నాకొక్క తమ్ముడు ఉంటావా తమ్మి ఎంత కడుపుని వైద్యురా ఉండే ఉత్తరు ఉన్నదానికన్నా ఉండింది వేరు నేను ఎవరు దూరం బతకాలి ఎవరు కొరకుండాలి వరా వేసున్నారవా నన్ను నీ చెంత చేర్పుకోవా అక్క కన్నా కలిపోతా అక్క కన్నా కలిపోతా ఉండే ముద్ద వృత్తాలు పెట్టుకుని నా ప్రాణం తీసుకుంటా అనుకున్నది బిడ్డ నల్లాడు ఇక్కడ వెంకట గచ్చి అన్న బతుకుపాడు నా మరి చెట్లు గురేసుకుంటే అడవి దగ్గర మలయాళ నగరం మలయాళ మహారాజు భార్య మల్లికాదేవి కన్న కొడుకు హర్షణ మహారాజు 25 ఏళ్ళ పిల్లగాడు ఇమ్మలు బాగా లీపు కట్టుకుని అడవిలో వేట చేస్తాడు వేడి చేస్తంటే ఆ పిల్ల ఉరేసుకుంటే వేడి చేసే పిల్లగాడు హర్షణ మహారాజు పిల్ల వంకదు గదిగది ఉరికొచ్చి మరుగుడలు తెంపిండు బిడ్డానికి ఏ బాధ వచ్చింది నీ అవదిట్టిందా ఆయన కొట్టుకుంటే కర్ణావతి దేవికి జరిగిన చరిత్ర చెప్పినప్పుడు అర్చన మహారాజు కడుపులో చేయబెట్టి కలబెట్టి సన్నం అనిపించింది నీ కట్టిన మదలోకంలో ఏ ఆడవిళ్ళకు రావద్దు బిడ్డంగా అప్పుడు అర్చన మహారాజు అనుకున్నాడు పెళ్లి లేదు పేరంటం లేదు రాజుల పిల్ల కులం బిడ్డ కులాన్ని ముట్టాలి కూరండుకొని తినేది కాదు అంటాం రా పిల్ల నేను మా అబ్బాయితో చెప్తా నేను పెళ్లి చేసుకున్నా నా పిల్లని తీసుకొని ఇక తల్లి దగ్గరగా తిండు మల్లికాదేవి పిల్లకి అవ్వలేదు అయ్యలేడు తోడబుట్టిన అన్న లేడు ఒక్కనొక్క తమ్ముడు ఆ తమ్మిని కన్నకొడు లెక్క సాది పెద్ద చేస్తే భార్య మాటలు పట్టుకొని మరి భార్య మాట పట్టుకొని ఎర్ర కళ్ళు పెట్టుకుందాం అయితే ఇల్లేలా కొడతాను మరి ఆ పిల్లకు బాధ వచ్చింది చెట్టు గురేసుకుంటాను అమ్మా ఆ పిల్ల నాకు ఇష్టం ఆ పిల్లకు నాకు పెళ్లి చేయన్నప్పుడు మల్లికదేవన్నది కొడుక ఒక్క కొడుకురా నువ్వు ఎట్టినవరా నాని బంగారం నేను చూస్తే భయమైతే కొడుకు ఆ పిల్ల నీకు ఇష్టం అన్నది అన్నప్పుడు ఆ కొడుకు మాత్రం అనగా అర్చన మహారాజు కొన్ని కోడలి పిల్ల ఆడపిల్ల లేని తల్లి కాబట్టి ఆ మల్లికదేవి కోడలంటే బిడ్డ అనుకుంటే అవసరం లేని పోయి తీరుకొక్క సొమ్ము చేయించింది కర్ణవ మెడలేసింది లేస్తే 10 మంది వస్తారు బిడ్డ మన ఇంటికి రాదులం కాబట్టి మల్లికదేవి కోడలంటే అందంగా ఉండాలని తీరుకో సొమ్ము చేయించి మరి అర్చన మహారాజు కున్న ఆ పిల్ల కర్ణదేవికి ఇక శుభతోటి శుభలకమైన తోటి కళ్యాణమైన కళ్యాణ
చేసిన పిమ్మట రా బిడ్డ నరవేళ్ళ వృద్ధులు కాబోతానమ్మ ఇంటి దేవతవు నువ్వు ఇంటి కొలువని ఆ కోళ్ళ పిల్లలు తీసుకొని పోయి ఆ తులవార మీద కూర్చుండబెట్టి ఏగిలెత్తే కర్ణం ఏమంటాడు ఒరి తమ్ముడా రక్తశీల నీ అత్త మాటలు పట్టుకొని నీ భార్య మాటలు పట్టుకొని నెల్లెల్లో కొట్టినవురా నన్నే గది చేసింది నిన్నయే గది ఎత్తరా తమ్ముడంగా తమ్ముడేడో పట్టే కరుణవ్వగా తమ్ముడేడో పట్టే కరుణవ్వగా తమ్ముడు తమ్ముడు అని రోజు ఎడతాను భగవంతుడు అనుకున్నాడే అరే మండువాయి రోగానికి మందు ఉంటది మనాది రోగానికి మందు ఉండదు మనాది దాకి ఆ పిల్లకు కర్ణవ ప్రాణమోత కథ ఇక్కడికి ఎప్పుడు స్టాప్ అవుతుంది కర్ణవ తోటి కథ నడిచే వంటుందని ఆ భగవంతుడు అనుకున్నాడు తోడబుట్టిన తమ్ముడు రక్తశీలరాజును మర్చిపోవాలంటే కర్ణవతి గర్భాన సగనగా మల్ల కొడుకొని ఓడి కట్టినాడు సగనగా మల్ల కొడుకునైనా ఓడి కట్టినాడు కొడుకును చూసుకొని తమ్మిని మర్చిపోతుంది అనుకున్నాడు భగవంతుడు వాళ్ళ మరదలు మదాంకర వంగాలే వాళ్ళ అత్త మున్నవతి మదాంకర వంగాలే వాళ్ళ మగ దగ్గరికి వస్తాను సామవ చూసిందా సరే ఓకే ఈ తోడబుట్టిన అక్క కర్ణవ కష్టగా కాలం గట్టెక్కాలంటే తమ్మిని మర్చిపోవాలంటే కొడుకునోడి కట్టాడు అక్కడ కర్ణవ వాళ్ళ పాపగారు అత్తలేదా మున్నవతి వాళ్ళ బిడ్డ మనవతి మదాంకరంగా అంగాలంటే ఒక గడియనగా బిడ్డ నోటి గట్టి రాడే ఇక్కడ కొడుకు కలిగినప్పుడు కర్ణం అనుకున్నా అయ్యో తమ్ముడా నా కొడుకు కలిగిండ్రా నా ఎదటి పోయిన గడుపున పడ్డా నన్ను ఏగిలేత్త మా అమ్మగారి ఊరు నా తండ్రి పేరు నోటకెళ్ళి రావాలంటే కర్ణవ్వ గన్న కొడుకు పేరు సూర్యకాంత రాదని పేరు పెట్టుకున్నది ఇక కర్ణవ్వ అవ్వగారి ఇంటి కాదు అవ్వ బిడ్డలు అనుకుంటారు ఆ పాప ఆ బిడ్డ మంచిదే కానీ అవ్వ మాటలు పట్టుకునేది అవ్వ ఎంత పని ఎత్తువే నాకు బిడ్డ కలిగే ఇప్పుడు నా ఆడబిడ్డ ఉంటే నా తమ్మినికి బిడ్డ కలిగింది నా కూరాడు ఉలిసిందని నా ఆడబిడ్డ సంబరపడునే నా ఆడబిడ్డ నా ఇంటికి వచ్చి నా బిడ్డ పేరు పెట్టున్నమ్మా అవ్వ ఎంత భారీ చేసి నవే నాయ్యవ్వా నా ఆడబిడ్డ మీద అపరింద మోపి ఇల్లేళ్ళ కొడితే ఎంత భారీ చేసినవమ్మా బిడ్డలు అనుకుంటే ఇక్కడ మీద కూర్చున్నా ఇక తమ్ముడు రక్తవేలరాజు ఇన్నడే నా అత్త మాటలు పట్టుకొని నా భార్య నా తోడు చెప్తే నా అక్కని ఇల్లెళ్ళ కొట్టినా నేను పుట్టిన 21 రోజు నాడు అవ్వయ్య చచ్చిపోతే నా పెద్దక్క సేదలు పెడితే పెద్దక్క ప్రాణం పోతే చిన్నక్క సేదలు పెడితే నన్ను కన్న తల్లి కన్న మెండుగా దాదిన నా అక్క నన్ను ఎడవ సేద కొట్టలేదు ఎగిలి నోట విలువలేదమ్మా నేను భార్య మాట పట్టుకొని నేను కాలు కొద్ది దన్నిన చెయ్యి కొద్ది కొట్టినా భార్యననే మాటలు నా అక్క నన్ననే అవ్వో ఈ ఇల్లు నాక భార్య లేకుండా కన్న కొడుకు కన్న మెన్నుగా అది నా కడవిలో ఏ చెట్టు సాటుకుంది ఒకవేళ ఏ చెట్టు కన్నా ఉరేసుకుని ప్రారంభించుకుంటే మగమామతో మట్టి పైన ఒక ఎముక ఉన్న నా ఏదో నాటుకొని నా ప్రాణం తీసుకుంటున్నా తమ్ముడు రక్తశీల ఇల్లు వదిలి పెట్టినాడా అవ్వ అక్కనే దాడల్లరా ఇల్లు వదిలి పెట్టినాడా అక్కరావే కర్ణదేవి అక్క ఎక్కడానే ఉన్నవో
రాకరావే కర్ణదేవి ఊళ్ళో బండి వస్తాడు నా అక్క కర్ణదేవి ఊళ్ళో కచ్చిందా అంటే అయ్యా మా ఊళ్ళోకి రాలేదంటాను ఊళ్ళో బండి తిరుగుకుంటా ఎంకులాడుకుంటా అడిలోకెళ్ళి వస్తాంటే సాధులు వస్తుంది తమ్మినికి ఆకలైతే అచ్చాకు తింటాడు దూబైతే బచ్చాకు తినుకుంటా తమ్ముడు అడవిలోన వస్తడా అది కాని తమ్ముడు రక్తశేల మూడు తలల బ్రహ్మదేవా అయ్యా ముందు చూపు వెనక రాత మాకు ఏమి రాత రాతివో అయ్యా మూడు తలల బ్రహ్మదేవా ఎడుచుకుంటా వస్తంటే అర్ధపరుగు దూరన తెల్ల తెల్ల బంగ్లాలు కానొస్తాయి బంగ్లాలు కానొచ్చే ఊరది మలయాళ గిరినగరం అక్క ఊళ్ళో ఉన్న సంగతి తమ్మినికే మెరక కడుపు కన్నం లేదు ఒంటికి సుఖము లేదు ఆకలైన కడుపును చూడంటారు పెద్దలు అల్లిపోయిన మొక్కని చూడంటారమ్మా చేతుల సిప్ప ఉన్నది ఊళ్ళో పొంటి వస్తాడు మలయాళగిరి నగరంలో అడుగు పెట్టినప్పుడే పల్లి మిక్కిలైతుంది ఎటు చూసినావా అర్ధపరుగు దూరం తెల్ల తెల్ల బంగులు ఉన్నది ఆ బంగులో ఉన్న ఇల్లు అక్కడే అని తమ్మినికే వెరక తమ్ముడు అక్క ఇంటి ముందుకో అమ్మ ఇంటి ముందు వచ్చినాడా అక్క ఇంటి ముందుకు వచ్చావా నేను అతిథి నచ్చినా బుక్కెడంత అన్నమేవా తల్లి మాల మీద ఉన్న తల్లి ఎవరో మా నాటి పెద్దలు ఆకలి అవుతుందవ్వ కడుపుకు అన్నం లేదు ఒంటికి సుఖం లేదు ఆకలి అని ఆర్చికీక పెట్టిండట తమ్ముడు రక్తశీల మాల మీద ఉన్న తల్లి కుడివేలకు పెద్ద నా కొడుకు బడికి వేయండి ఇట్లా సలన్న ఉన్నది బుచ్చగారికి సలన్నం ఎత్తున పాపం కదవ్వా నేను అడక్క తిని బతికిందా అన్ని నేను అడక్క తిని బతికిందాన్ని కాబట్టి ఆగు బిడ్డ అన్నం మట్టుకొస్తా అన్నం అవుతుందో అన్నదట కర్ణవ కొడుకు బడికి వేయండు అన్నమైనప్పుడు వేడి అన్నం పట్టుకున్నది బుచ్చగాడని అనుకుంటాను అన్నం పట్టుకొని మాలు వెగిస్తుంది అంబాలదేవి లెక్క ఉన్నది కర్ణదేవి ఎందుకవ్వా అంటారు వాళ్ళంతా సద్గుణవంతురాలు కాబట్టి తీరుకు సొమ్ము ఏం చేసింది కాబట్టి అంబలదేవి లెక్క అన్నం పట్టుకొని వస్తాడు తమ్ముడు గప్పుడు అక్కను కాలుగోరు కంటి రేపదాకా చూసి నువ్వు గింతమంది ఇంత ఉన్నవా నాకు ఇది ఉరికి తమ్ముడు రక్కు అక్క కలవినా నా భార్య మాట పట్టుకొని నేను కారిపోని మాటలు అన్నా నా అత్త నా భార్య మాట పట్టుకొని నిల్లలు పట్టిన అక్కడ డబ్బులు దేవుని కాళ్ళ మీద పట్టడం పాపం సతిలోగా భారత పుణ్యం అనుకున్న పుణ్యం పోయి నాకు పాపం అంటే అక్క మానవులకు వస్తాయి కష్టాలు మాకులకు వస్తాయా తప్పు నేను తెలుసుకొని అక్క నీ జాడలు వచ్చిన అప్పుడు మరి ఎందుకంటే సౌర పనులు చేయించింది రా తమ్మని ఇంటి తీసుకుపోయి అన్నం పెట్టినప్పుడు అక్కగా పిల్లగాడు ఎవరంటే మలయాళగిరి నగరం మలయాళ మహారాజు భార్య మల్లికాదేవి కన్ను కొడుకు అర్చన మహారాజు పెళ్లి చేసుకున్నా నాకు ఒక కొడుకురా నా కొడుకు పేరు సూర్యకాంత రాదని చెప్పింది అక్క నాకు ఒక బిడ్డ కని దాన్ని చూడలేని
దాని పేరు సునీతరారు అని పేరు పెట్టంగానే అవ్వ బిడ్డలు మాట్లాడుకుంటా అంటే అక్కడ ఇంట్లోకి వెళ్ళిన 12 నెలల సార్లు అవుతాయి. ఆ పొల్లెట్టున్నదో నా పిల్లమ్మోని నా అత్తమోని అందరు పోని అక్క నువ్వు నాకు కావాలన్నప్పుడు తమ్మినికి బిడ్డ కలిగిందన్నప్పుడు అక్క కర్ణం అనేది తమ్ముడా నాకు ఒక్క కొడుకు అయితే నా తమ్మినికి ఒక్క బిడ్డ నా కూర అడుగులు తినాది నా తమ్ముడా కూర అడుగులు తినాది నా తమ్ముడా అంటే అన్నదమ్ములకు ఆడపిల్లలు కలగానే ఏ ఆడబిడ్డ అయినా సంబరపడుతుంది. నా తమిళ బిడ్డ అట చేతుల 10 రూపాయలు లేకుండా బదలాడ కొనిపోయి దవాఖానలో పోయి చూసేస్తారట ఆడబిడ్డలు. నా తమిళ బిడ్డ అని అప్పుడు దాయాది బలగం అంతా ఎక్కడికి వచ్చారు? సుందరగిరి నగరం వచ్చేసరికి ఆ పాపగారు 2 కిళ్ళకిళ్ళని అవుతారు. కిళ్ళకిళ్ళని అవ్వద్దమ్మా అప్పటికిప్పటికన్నారు. నా తల్లి తప్పు చేసిందా? నా తల్లి మీద అపరిందం అవుతుంది. ఎవరైనా గప్పుడు సూర్యకాంతరాజు అడిగినప్పుడు ముసల్లి గద 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 అనుకుతాంది. మున్నవైతే కరెంట్ లేని నల్ల సాలు అవుతాయి వైపు పురుపు అంటాయి కట్టె పట్టుకొని చూస్తాను సాబు. ఇక ముసల్లానికి 2 ఏళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. ఉంటే బతుక నేను ఇక్కడ అని పక్క పోతాను. ముసల్దాన్ ఎక్కడికి పోతాను అన్నప్పుడు గదగద అనుకుంటూ ఊరికి వచ్చి ఇక కర్ణామకాల మీద పడ్డాదు అమ్మాని బాధ్యని కాలు బిడ్డ అక్క నేను ఎకరం వేయింది ఈ అల్లుకి 100 ఎకరం ఉన్నదని ఆశపడ్డా కానీ బిడ్డ కన్నెట్టు కనకలింగం అంటే చేసుకున్న కరవాని వేంద్ర శంభులింగం అన్నారట పెద్ద. పోయినవానికి ఎరక పోలీస్ స్టేషన్ సంగతి మా తాళం కొట్టుని కెరక వాడు ప్యాకెట్ ఆడి జైలు అబద్ధం ఆడలేదు. హైదరాబాద్ ఇక్కడ ఉండవచ్చు. మధ్య అన్ని రోజులు ఉన్నారట. మలానం మధ్య వచ్చినప్పుడు ఎట్లా తిరిగిండు అది ఆగిందా అవ్వ? ఆగది నాది నాదన్న దాన్ని అవుతుందా? అయితే కర్ణ అవ్వ కన్న కొడుకు గప్పుడు అన్నాడు అవ్వ తప్పే ఉన్నది వాళ్ళు ఉన్నట్టుగా చెబుతారు. గది అమ్మా చూడు తల్లి సుతరాన్ని అయితే గప్పుడు ఎవరయ్యా ఇక కన్న కొడుకు అవ్వ అత్త అడగట్టు కానీ ఒక్క గప్పుడు అన్నాడు తమ్ముడు అన్నాడు అక్క మా తప్పుడు క్షమించు అని మరదలు గప్పుడు నా అవమాటలు పట్టుకొని నీ మీద అప్పుడు పోపిన ఆడిబిడ్డ అంటే దేవత ఆడిబిడ్డ సుట్టరికి లేదు పోషవత లేదు దేవత లేదు శుక్రవారం వారం లేదు అని మరదలు వచ్చి ఆడగడ్డ మరి ఆడబిడ్డ కాలు పట్టింది వింతలేవా ఆడబిడ్డ బాచర్ కాలు మొత్తం మన ఇద్దరు ఒకరికి కూర్చోవాలి 2 గంటల తురకలేసుకొని తినాలి. నాకు 2 నీకెనిది తప్పు క్షమించు నా మొదలొచ్చి కాలేద పడ్డప్పుడు మరి క్షమించిందమ్మా కర్ణావతి దేవి చదువున మంత్రాలు చక్కనైన బిడ్డ కాబట్టి అవ్వగారింటి ముందు మాత్రం మనకు పలసలు కొట్టి పందిరేసి గప్పుడు తమ్ముడును చిన్నక్క ఏమందుకుంటారు. తమ్ముడును చిన్నక్క ఏమందుకుంటారు. చిన్నక్క నీకెందుకు ఇత్తరా అనుకుంటారా? అయితే అప్పుడు ఎవరయ్యా తమ్మిని బిడ్డ సునీతరా అని అక్క కొడుకు అప్పుడు సుఖతుడు సులగ్నం చేసి కలిపితోటి కళ్యాణం చేసి నా చిన్నక్క కొడుకు రాజ్యవేళ నన్నడు తమ్ముడు మేనమా బిడ్డని పెళ్లి చేసుకుని రక్తశీల మహారాజు బిడ్డని పెళ్లి చేసుకుని సూర్యకాంతరాజు ముందుకు 3 అడుగులు ఎత్తాను. అవ్వ కరగంటికి కన్నీళ్ళు తీస్తాను. అవ్వ నువ్వు కన్నీళ్ళు పెట్టద్దు నవ్వు అవ్వ నువ్వు కష్టాలు పడ్డావు కాబట్టి నీకు సుఖం రావాలన్నాడు సూర్యకాంతరాజు. పోసింది పాటికత్తదాట పరసగున్న సేని 10 మందిన వెళ్ళట పరసగున్న సేని పంటకి వెళ్ళి చూపిందాట. కష్టపడ్డ వారికి సుఖమత్తదో అంటే ఆ కన్న కొడుకు సూర్యకాంతరాజు వత్త మామల కన్న తల్లికి అమ్మ తులబారం కట్టినాడు కన్నులారా తులబారం కట్టి తులబార మీద ఎవరు కూతుండబెట్టి కొడుకు రాజవేల వంటనా వారికి సమస్త
వారు చనిపోయిన సమ్మవ్వ గారి పేరు మీద బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు దాయాది బలగం కలిసి తింటే తావులో ఉండదని మరిది కర్ణాదేవి కదేవికి సంపూర్ణ చెప్పిన వారికి కలుగు పుణ్యాలు నిన్న వారికి విష్ణులోకాలు మంగళ మాధవరాణి